నా దృష్టిలో ఇది శివాజీ అనసూయ ఫైట్ కాదండి. హ్మ్. ఇది రాంగ్ పర్సెప్షన్ వెళ్తుంది ఓకే. సొసైటీలోకి. హ్మ్. ఇక్కడ అసలు అనసూయని ప్రామాణికంగా తీసుకోమని ఎవరు చెప్పారు? హ్మ్. శివాజీ మాటలను ప్రామాణికంగా తీసుకోమని ఎవరు చెప్పారు? అసలు వీళ్ళిద్దరు ఏంటి అసలు? వీళ్ళిద్దరు ఎవరు ఈ సొసైటీలో? ఆయన డబ్బులు తీసుకుని యాక్షన్ చేసే మనిషి. హ్మ్. ఆయన ఏమన్నా ప్రజానాట్య మండలి లాంటి కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే ఒక సిద్ధాంతంతో ఏమన్నా సినిమాలు తీసిన వ్యక్తా? అలా సినిమాలు చేసిన వ్యక్తా? కాదు కదా! ఆయన ఒక కమర్షియల్ హీరోగా చేశాడు. 4 రోజులు నడిచింది, చేశాడు. ఆయన పాత సినిమాలు తీస్తే ఎన్ని కుళ్ళు జోకులుంటాయో, ఎన్ని ఉంటాయో ఉన్నాయి. ఆ రోజు ఆయన ప్రమోట్ చేశాడు. అయిపోయింది. ఆ తర్వాత ఆయన సినిమాల్లో బాలేదు, అదృష్టం అని చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళాడు. రాజకీయాల్లో మళ్ళీ అదృష్టం బాలేదనుకున్నాడు, నా పప్పులు ఉడకలేదనుకున్నాడు. మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు. వచ్చి సినిమా చేశాడు. ఓ 4, 5 సినిమాలు చేతిలో ఉన్నాయంట. ఈ మాత్రానికి ఈయనకి ఇప్పుడు సొసైటీ మొత్తాన్ని నిర్వచించే హక్కు, ఆడవాళ్ళపైన అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పే థాట్ ప్రాసెస్ ఉన్న మహామేధావి అయితే కాదాయన. హ్మ్. ఆయన ఒక జస్ట్ హీరో మెటీరియల్. ఇప్పుడు హీరో మెటీరియల్ కూడా కాదు. అంటే హీరోలు గొప్పోళ్ళని కాదు నా ఉద్దేశం. అన్నంత మాత్రాన ఈయన ఏదో తలపొండిన వృద్ధుడిలాగా, ఒక సోక్రటీస్ లాగానో, లేకపోతే ఒక ఇంకొక సామాజికవేత్తల్లాగా బయలుదేరిపోయి పారిభాష్యాలు చెప్తా ఉంటే వినడానికి ఇక్కడ ఎవరు కూర్చొని లేరు. అది ఈయన సంగతి. ఆవిడంటారా అనసూయ? ఆవిడ ఈ మార్కెట్లోనే ఆవిడ ఇంకొక పంద. ఆవిడ మార్కెట్ కోసం ఉన్నది. ఆమె ఫోటోలు అప్లోడ్ చేసినా, బట్టలు ఎట్లా వేసుకున్నా, ఏం చేసినా ఆమె మార్కెట్ కోసం ఆవిడ తాపత్రయపడుతుంది.